ఆశ మనిషిని బ్రతికించేది అదే. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాల్సిన అర్హత ఉన్న ఆయన ఆంధ్ర ప్రజల కోసమని ఉండిపోయారని నమ్ముతుంటారు. అదే సందర్భంలో ఆయన్ని దైవాంశ సంభూతుడిగానే భావిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడికి సైతం సలహాలు ఇవ్వగలిగినటువంటి మహాశక్తివంతుడిగానే భావిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా అంటే అలాంటి శక్తివంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏంటి, ఎన్డీఏలోకి మళ్ళీ చేరాల్సి వచ్చిందంటే ఏ మోడీ దేశానికి ప్రమాదకారి అన్నారు, ఏ మోడీ ఈ దేశంతో నాశనం చేస్తున్నారన్నారు, ఏ మోడీని దేశ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు, అట్లాంటివి మోడీతోనే కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన దగ్గర ఆ పవర్ ఉంటే అక్కడే సీన్ అర్థమవుతుంది. కానీ ఆయన ఎన్డీఏలో చేరిన తర్వాత ఎన్డీఏ కన్వీనర్ అంటూ ప్రచారం ప్రారంభించేశారు. అమిత్ షా ఎన్డీఏ కన్వీనర్ ఇస్తానన్నారు అన్నటువంటిది. ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇవ్వాలనుకుంటే ఇదివరకు నితీష్ కుమారు ఆశించారు, ఇవ్వాల. కాంగ్రెస్ పార్టీ యూపీఏలో ఐఎన్డీఏ కూటమిలో ఎవరినన్నా వేరే వాళ్ళని కన్వీనర్గా పెట్టిందా? ఈ కన్వీనర్గా పెడితేనే తలనొప్పి. గతంలో ఆ తలనొప్పులు ఫేస్ చేశారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ ఇష్యూ కానీ అమిత్ షా ఇష్యూస్ కానీ ఇట్లాంటి వాటిలో గతంలో సమస్యలు సృష్టించారు. అట్లాంటి వ్యక్తికి ఏ కన్వీనర్లు ఎవరు? ఎన్డీఏని నడిపేది భారతీయ జనతా పార్టీనే.